2019లో కాళేశ్వరం ఇనాగరేషన్ అయిన తర్వాత జూన్లో అయింది. ఖరీఫ్తో పాటు రబీ పంటలకు కూడా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం రబీ పంటలకు నీళ్ళు ఇస్తూ వచ్చారు. మరి ఈ 2 సంవత్సరాలు ఏమైంది? పోయిన రబీలో డిసెంబర్ 7 నాడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడు. జనవరి నుంచి పంటలు ఎండినాయి. చాలా కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినాయి ఆ యాసంగిలో. మరి ఈసారి కూడా అదే కంటిన్యూ అవుతున్నది. పంటలు వేసుకోవద్దని కూడా చెప్పలేదు, కనీసం మేము నీళ్ళు ఇవ్వలేమని కూడా చెప్పలేదు. ఇప్పుడు పైనుంచి శాంతకుమార్ గారితో, మన చీఫ్ సెక్రటరీ గారితో ఏం చెప్పిస్తున్నారు? నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, మీకేమి దిగులు లేదు అని చెప్పిస్తున్నారు. ఓ పక్కనేమో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సూర్యాపేట లాంటి కాడ జగదీష్ రెడ్డి గారు రైతులను కలిసినప్పుడు అక్కడ పరిస్థితి చూసి ఆయనే కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఈవెన్ తుంగతుర్తి ఏరియాలో కూడా రబీ పంటలకు కేసీఆర్ గారు నీళ్ళు ఇవ్వగలిగారు. కనీసం వీళ్ళు గోదావరి ఒడ్డున ఉన్న భూములకు కూడా ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, ఇంతసేపు మేడిగడ్డను చూపెట్టి కేసీఆర్ గారి దానివల్లనే ఇది మేడిగడ్డ కూలిపోయింది, ఆయన అవినీతి పాల్పడ్డాడు, అది ఇదని ఆరోపణలు చేసి పోనీ ఎలక్షన్లలో పబ్బం గడుపుకున్నారు, వాళ్ళకు అనుకున్న రిజల్ట్ వచ్చింది. తర్వాతనైనా దాన్ని వెంటనే రిపేర్ చేసినట్టయితే ఈ పోయినసారికే అయిపోయేది. ఇంకోటి ఏంటంటే జనానికి తెలవాల్సింది, అసలు మేడిగడ్డ సంబంధం కూడా లేదు. ఈ నీళ్లు రావడానికి రాకపోవడానికి మేడిగడ్డకి ఏ రకమైన సంబంధం లేదు. ఎందుకు అంటే మేడిగడ్డ ఉంటేనేమో ఆ గేట్లను వేసినప్పుడు కొద్దిగా హెడప్ అవుతాయి. ఒక 6 టీఎంసీలో 10 టీఎంసీలో స్టోరేజ్ చేసుకున్నట్టయితే కన్నెపల్లి పంప్ హౌస్కు నీళ్ళు అందుతాయి. కానీ ఈ దాదాపుగా ఈ మొత్తం కాలం అంతా కూడా ఆ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కనుక ఓ చిన్న, అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆ మాసాల్లో గోదావరిలో నీళ్ళు ఉంటాయి. రోజుకొక 1 టీఎంసీ పోతూనే ఉంటుంది కిందికి. మరి దాన్ని ఆపుకోవడానికి ఒక కాఫర్ డ్యామ్ కట్టుకున్నట్టయితే, లేదంటే ఒక కట్ట పోసుకొని ఆ కన్నెపల్లి పంప్ హౌస్లోకి వచ్చిన నీళ్ళని ఎత్తిపోసుకొని ఆ నీళ్ళన్నింటినీ కూడా రిజర్వాయర్లలో నింపుకుంటాయి. ఇప్పుడు అన్ని రిజర్వాయర్లు ఖాళీ అయినాయి. మరి ఆ రిజర్వాయర్లలో నింపుకొని ఉంటే ఈ పరిస్థితి రాకపోవు కదా. కేవలం రాజకీయంగా దుమ్మెత్తిపోయడానికి దాన్ని ఉపయోగించుకున్నారు. ఈ సంవత్సరం నీళ్ళు ఎత్తిపోవడానికి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉన్నది. ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు 20% కంటే ఎక్కువ ఉంది. ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు అన్ని రిజర్వాయర్లలో నింపుకోవచ్చు కదా, అన్ని చెరువులు నింపెట్టవచ్చు కదా. అన్ని ఇప్పుడు దాదాపు 1100 కొత్త చెక్ డ్యామ్స్ వచ్చినాయి, పాత చెక్ డ్యామ్స్ ఉన్నాయి. వాటి అన్నిటిని నింపుకొని పెట్టుకున్నట్టయితే ఇబ్బంది ఏముండేది. ఇప్పుడు అంతకుముందు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? 2019 నుంచి 2023 దాకా కూడా మండు వేసవిలో కూడా నిండు చెరువులు అలుగు దునికిన సంఘటనలు మనం చూసాం. కాలువలలో నీళ్లు పోతుంటే పుష్పాభిషేకం చేశారు. మరి ఇవన్నీ గతకాలం జ్ఞాపకాలుగా మిగిలిపోయినాయంటే రేవంత్ రెడ్డి కాక తప్పు కేసీఆర్ది ఎట్లయితుంది? ఎన్నోసార్లు కన్నెపల్లి నుంచి మీరు నీళ్లు లిఫ్ట్ చేయకపోయినట్టయితే మేము అక్కడ ధర్నా చేస్తాం 50,000 మందితో అని కేటీఆర్ గారు హెచ్చరించారు. ఇప్పుడు అన్నారం బ్యారేజ్ రిపేర్లు పూర్తయినాయి, చిన్న చిన్న రిపేర్లు ఉండే. ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏం చేశారంటే మీరు ఇవి కంప్లీట్ చేయండి అన్నారు. సరే, పోయిన రబీలో అవి కంప్లీట్ అయినాయి. మరి 1 ఇయర్ కాలంగా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి అన్నారము, సుందిళ్ళు ఎందుకు నింపలేదు? సరే, ఎల్లంపల్లికి పైనుంచి వచ్చిన వరదతో కొంత స్టోర్ చేశారు. బట్ ఆ నీళ్ళని మిడ్మానేర్కు, తర్వాత మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగరు, ఇవన్నీ రంగనాయక సాగర్కు కూడా పంపించిన తర్వాత ఎల్లంపల్లి నీళ్ళు ఖాళీ అయినాయి. మరి ఖాళీ అయినప్పుడు ఎందుకు ఎత్తిపోయలేదు? అంటే దాదాపుగా 1.5 ఇయర్ నుంచి కూడా కన్నెపల్లి పంప్ హౌజులు ఎత్తిపోవడానికి ఉపయోగించలేదు. గోదావరిలో నీళ్ళు పుష్కలంగా పోయినాయి, ఒక 3,000 టీఎంసీలు పోయినాయి.